సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది, వీళ్ళ పేర్లు బిడ్డ అందరూ ఒక 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు. వాళ్ళు రాహుల్ గాంధీ తిట్ట భరిస్తారు, ముఖ్యమంత్రిని హరే హౌలోన భరిస్తారు, వాళ్ళ పార్టీని తిట్ట భరిస్తారు. చాలాగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు, కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డాదారులు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం కాదు, దాంతో చేస్తున్నావు. అధికారానికి వచ్చినావా? ఉన్న సీట్లు వీకినని నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను. నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన అడ్డుకోని చలో కేసులు అయితే కేసులు అని. అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను, కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేంద్ర రెడ్డి గారు గెలుస్తారు, ఇలా గెలవడు అన్నారు. గెలవడు అన్నాక ఏం చేశారు? సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు ఇవాళ.